శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో భారీ శోభయాత్ర నిర్వహించారు. పట్టణంలోని శివాజీ చౌక్ నుంచి ప్రధాన రహదారి మీదుగా శ్రీరాముడి ఉత్సవ విగ్రహాన్ని భారీ వాహనంపై ఊరేగించారు. శోభాయాత్రను బద్దీపూర్ దత్తగిరి ఆశ్రమం భావి పీఠాధిపతి సిద్ధేశ్వర మహారాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఉత్సవంలో ఎమ్మెల్యే మాణిక్రావు, జహీరాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పాల్గొన్నారు. శ్రీరామనవమి శోభాయాత్రకు ప్రత్యేక అతిథిగా చీకోటి ప్రవీణ్ హాజరై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూ ధార్మిక కార్యక్రమాల్లో మిగతా ప్రాంతాలు జహీరాబాద్ను చూసి నేర్చుకోవాలని అన్నారు. గోవును కాపాడుకుంటూ గోమాత సంరక్షణ ప్రతి హిందూ బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. దీనికి వస్తే రక్తం చెప్తున్నా కదా మీరు పొద్దు నుంచి కలిసిపోయినా ఇక్కడ మా హిందూ సోదరం చూస్తుంటే జైరాబా హిందూ వీరులందరూ కొన్ని ప్రాంతాల్లో మిమ్మల్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. హిందుత్వం ఎట్లుంటుందంటే జైరాబాద్ చూసి నేర్చుకోవాలి. అందరి ఒక అవకాశం ఇచ్చినారు. అందరం ఒకసారి గట్టిగా శివాజీ గోవులు ఎంతమంది కాపాడుతున్నారు? ప్రతి ఒక్క పౌరుడు గోవులు కాపాడుకోవాలి. ఇవాళ కూడా 86 గోవులని పట్టుకున్నారు. ఇవాళ టీములు కావాలి. హిందూ సోదరులు జైరాబాద్ బార్డర్లా ఈడ గోహత్యలు విపరీతంగా గోహత్యలు జరిపోతేనే మన హక్కు మన గోమాతను రక్షించుకోవాలి. మీరందరూ కూడా గోమాతకి ఎక్కడ కూడా అన్యాయం జరిగినా మీరు గొంతెత్తేయాలి. అవసరం పడితే ఏమన్నా చేయాలి. అంటే నేను పుట్టకపోయినా ఇది నా ఊరని చెప్పుకుంటాను. నా జైరాబాద్ సోదరులకి, నా జైరాబాద్ హిందూ సోదరులకి ఎలాంటి ఇబ్బంది అయినా అర్ధరాత్రి ఫోన్ చేయండి. నేను గంటల మీ ముందర జైరాబాద్ లో ఉంటాను చెప్పి మరి ఈ అవకాశం ఇచ్చిన ఎక్కిల్లి హిందూ సేవా సంస్థ మరి ఏమైంది इंडिया बोल के एक देश है, तेलंगाना बोल के एक राष्ट्र है, हैदराबाद बोल के एक शहर है, शहर में दारुसलाम बोल के एक बस्ती है. बेटा वो बस्ती में 2 बाया रहते हैं. ये जो जहर हमारे को छुए तो लगता, वो भाइयों को देखे तो विचार लगता है. విషముని నా కొడుకులకి ఈ నా కొడుకులు ఇలా జుకాసురు ఇలా జై శ్రీరామ్ అనుకోండిరా బతికి బయట పడతారని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. హిందువుల ధర్మాన్ని కాపాడాల్సుకునే బాధ్యత మనందరిపై ఉంది. ఇవాళ ర్యాలీలకు వచ్చినట్టు కాదు, జై శ్రీరామ్ అనుడు కాదు. ఎవడన్నా హిందువులపై దాడికి ప్రయత్నం చేస్తే, ఎవడన్నా హిందూ మతంపై నోరు వారేసుకుంటే, ఎవరైనా హిందూ దేవతలపై నోరు వారేసుకుంటే నాలుకలు చీడుతున్నా హిందువులు లోకమైన అర్రమికు ఏ నా కొడుకు హిందువులపై మాట్లాడడానికి ధైర్యం రావద్దు. దీనికి అందరం మనము ఒక ఐకమత్యంగా ఉండాలి. జైరాబాద్ అంటేనే హిందూ వీరు శపథం చేసుకున్నా ఎవరు కూడా మనం ఎవరు ధర్మంలోని పోం, మనం ఎవరు కులంలో మతంలోని పోం. మా జోలికి వస్తే మాత్రం హిందూ వీర శివాజీ ఖడ్గం తీస్తారు. ఇలా గోవును ఎంతమంది కాపాడుతున్నారు? ప్రతి ఒక్క పౌరుడు గోవును కాపాడుకోవాలి. ఇవాళ కూడా 86 గోవులని పట్టుకున్నారు. ఇవాళ టీములు కావాలి. హిందూ సోదరులు జైరాబాద్ బార్డర్లా ఈడ గోహత్యలు విపరీతంగా జరుగుతాయి. జరుగుతాయా లేవా?
ఇవాళ సుప్రీం కోర్టు ఆర్డర్లు ఉన్నాయి గోహత్యలు జరపొద్దని. మన హక్కు మన గోమాతను రక్షించుకోవాలి. మీరందరూ కూడా గోమాతకి ఎక్కడ కూడా అన్యాయం జరిగినా మీరు గొంతెత్తాలి. అవసరం పడితే ఏమన్నా చేయండి. చేసినాక చిగోడి ప్రయాణానికి చెప్పండి అన్న ఈయన కాళ్ళు నిలబెట్టాం గోమాత మీదకి వస్తే కేసులు అయితే నేను చూసుకుంటాను చెప్పి సంతకం తెలియజేస్తున్నా. మాట్లాడాలని ఉన్నది కానీ కోడ్ దృష్ట్యా సరిపోతాయా మళ్ళీ వచ్చి ఎలా చూసుకుందాం. మీరు పిలుస్తారా లేరా నన్ను? హైదరాబాద్ అంటే నేను పుట్టకపోయినా ఇది నా ఊరని చెప్పుకుంటా. నేను నా జైరాబాద్ సోదరులకి, నా జైరాబాద్ హిందూ సోదరులకి ఎలాంటి ఇబ్బంది అయినా అర్ధరాత్రి ఫోన్ చేయండి. నేను గంటల మీ ముంగడ జైరాబాద్ లో ఉంటా అని చెప్పి